కిడ్స్‌కి కూడా ఇలానే అంటే మీరన్నట్టు కెరీర్ మీద వీళ్ళకి కాన్సంట్రేషన్ ఎక్కువైపోయి ఫస్ట్ కెరీర్‌లో సెట్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇంకొంచెం సేవింగ్ చేసుకున్నాక పిల్లల్ని కనాలి అన్న ఆలోచనకొచ్చి ఆడవాళ్ళు 30+ అప్పటికే 30, 35లో కూడా కన్సీవ్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే 40+లో. అంటే మనకి 25 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు పిల్లలతో ఉండటము, ఇంకా మన పేరెంట్స్ అయితే బిఫోర్ 18 కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. బిఫోర్ 20 దే యూజ్డ్ టు గెట్ ఎవ్రీథింగ్ డన్. సో అంటే ఆ వేరియేషన్స్ ఇప్పుడు వీళ్ళు కిడ్స్‌కి అంత ప్రియారిటైజ్డ్‌గా ఉండగలుగుతారా? అంటే కిడ్స్‌ని పెంచే విధానంలో కూడా చాలా వ్యత్యాసాలు వచ్చేసాయి. సో ఫెయిల్యూర్స్ అవుతున్నారు పేరెంట్స్ అంటే మేబీ ఇదొక రీజన్ అంటారా? అంటే కొద్దిగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఫ్యామిలీ వాల్యూస్ నశించిపోతూ ఉన్నాయండి. రోజు రోజుకి మనం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లోకి వెళ్ళిపోతూ ఉన్నామో ఫ్యామిలీ వాల్యూస్ కొద్దిగా తగ్గుముఖం పట్టడము, వీళ్ళు లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, అదే చెప్పాను కదా, కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేసేయడం వల్ల లేట్ మ్యారేజెస్ అవ్వడానికి ఒక ఆస్కారం. మన పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే పెళ్ళైన వెంటనే పిల్లల్ని ప్లాన్ చేయండి అని ఎందుకన్నారంటే, ఇప్పుడు పెళ్ళికి ఏదైతే మనకి ముహూర్త బలం ఉంటుందో, గురు బలం మనకి ఎంతైతే ఇంపార్టెంట్ అవుతుందో ఆ మ్యారేజ్ జరగడానికి, ఆ మ్యారేజ్ సస్టైన్ అవ్వడానికి, ఆ 1 ఇయర్ గ్యాప్లోనే చాలా మట్టుకు కపుల్స్ కన్సీవ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ గురు యొక్క ట్రాన్సిట్ 1 ఇయర్ ఉంటుంది ఒక రాశి పైన. సో మ్యారేజ్కి యాక్టివేషన్ జరిగిన వెంటనే మళ్ళీ ఒకవేళ పిల్లలకి కూడా యాక్టివేషన్లోకి ఉన్న గురువు ఇమీడియట్గా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి వెంటనే పిల్లలు అయ్యేవాళ్ళు.